జై శ్రీరామ్ అండి. ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళకి, గవర్నమెంట్కి కానీ, ఆర్టీసీ వాళ్ళకి కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నా తరపు నుంచి, సార్ ఎవరన్నా కానీ పొలం పనులు చేసుకుంటాకి వెళ్ళే రైతులకు కానీ, లేదు అంటే కూలి పనులకు వెళ్తున్న మహిళలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా స్టూడెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. ఆధార్ కార్డు చూసి దేనికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. ఇంకోటి, ప్రతి ఒక్కళ్ళు అమ్మింటికో, పుట్టింటికో, పక్క వాళ్ళ ఇంటికో, ఇంకో ఏరియాకి వెళ్ళి చీరలు కొనుక్కోవాలని ఎక్కేస్తే ఇలా డబ్బులు పోవడం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది కాలేజీ పిల్లలు పాపం ఎక్కుదామని ఎక్కితే వాళ్ళ తన్నులు తినుకోవడం, కొట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు రాడ్లు పుచ్చుకునే పైకి గాల్లో లేచి డ్రైవర్లను తనటం, ఇలాంటి జాకీ చాన్ సినిమాలోనే ఎక్కడో చూసాము. అలాంటి ఫైట్లన్నీ నేర్చుకుంటున్నారు ఆడవాళ్ళు. కనుక ఆడవాళ్ళు ఉన్న బస్సులో మగవాళ్ళు దయచేసి ఎక్కమాకండి, ఓకేనా? అనవసరంగా పరుగులు పోతాయి. ఆ రోడ్డుకి ఎక్కేశారు వాళ్ళు, ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేరు. అందుకని ఫ్రీ బస్ ఎక్కే ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ కానీ, ఆర్టీసీ కానీ చెక్ చేయాల్సింది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో పనుల మీద వెళ్తే వాళ్ళనే అలౌ చేయండి తప్ప ఉచితంగా ఎక్కేసి కాలు తిరుగులు తిరిగొద్దాం, ఊరికి ఆ సందులు ఈ సందులు తిరిగొద్దాం అని చెప్తే కాలేజీ పిల్లల్ని కూడా చెత్త కొట్టేశారు నిన్న ఆడవాళ్ళు ఎవరు. వాళ్ళ చున్నీలాగే అవిలాగే చదువుకోవడానికి పోతున్న ఆడపిల్లల్ని ఇంకేం చెప్తామండి వీళ్ళని.